హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఇప్పుడు జరుగుతున్న జనరల్ ఎలక్షన్స్ డ్యూటీలకు సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సంబంధించిన వివరాలు, అదేవిధంగా పోలింగ్ ఏ విధంగా చేయాలనే వివరాలన్నీ కూడా అంటే పోలింగ్ ఆఫీసర్స్ ఏ విధంగా పోలింగ్ బూత్‌లో వారి యొక్క డ్యూటీస్‌ని, ఫార్మ్స్‌ని ఎలా ఫిల్ చేయాలనేని వీడియోలన్నింటినీ కూడా నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఈరోజు ప్రెజెంట్ చేసేది అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యొక్క అతి ముఖ్యమైనది ఏమిటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ చాలా కేర్‌ఫుల్‌గా ఫిల్ చేయాల్సింది ఏంటంటే వారి యొక్క డైరీ, అదేవిధంగా ఫార్మ్ 17సి. ఫార్మ్ 17సి అంటే ఈ ఓటింగ్ అకౌంట్, బ్యాలెట్ పేపర్ అకౌంట్ అంటారు. ఇప్పుడు ఓటింగ్ మెషిన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఓటింగ్ అకౌంట్‌ని, ఓటర్స్ యొక్క అకౌంట్ అంటే పోలైన ఓట్ల యొక్క అకౌంట్‌ని మనం తప్పనిసరిగా అందించాలి. అదేవిధంగా ఈ ఫార్మ్స్‌ని కూడా మనం ఈ పీఓస్ అందరూ కూడా పోలింగ్ ఏజెంట్స్‌కి అందించవలసి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క కాపీ ఈ రెండిటి గురించి కూడా మనం చాలా కేర్‌ఫుల్‌గా ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీ అందరికీ నేను ప్రెజెంట్ చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా నేనేమైనా పొరపాట్లు చేసుంటే అంటే మీ మీకంట ఎక్కువగా నాకెప్పుడూ తెలీదు. కానీ మీ నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు తప్పకుండా నాకు కామెంట్ రూపంలో ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నేను ఆహ్, మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో అవసరమైన మన ఫ్రెండ్స్ అందరికి కూడా చేరుకుంటుంది. ఇక కామెంట్ చేయడం వల్ల నేను చేసిన చిన్న చిన్న పొరపాట్లేమైనా ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం మీరు నాకిచ్చిన వాడు అవుతారు. అప్పుడు నేను మరింత మెరుగ్గా ఈ వీడియోస్‌ని నేను తయారు చేసి మీ అందరికి కూడా ప్రెజెంట్ చేసే అవకాశం నాకు కల్పించిన వారవుతారు. ఇక ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ఫార్మ్ 17సి ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. లాస్ట్ వీడియోలో దీని ముందు మీకు ప్రెజెంట్ చేసే వీడియోలో అనెక్సియర్స్ గురించి చెప్పాను. 23 అనెక్సియర్స్ ఈ పీఓ గారు, ఏపీఓ గారు నిర్వహించవలసి ఉంటుంది కాబట్టి, ఇప్పుడు లాస్ట్ వీడియోలో అయితే మీకు ఆరో అనెక్సియర్ వరకు చెప్పింది. ఇప్పుడు ఏడవ అనెక్సియర్ 8 చెప్పవలసిన అవసరం వచ్చింది. ఈ ఏడవ అనెక్సియర్ ఏమిటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ. చూడండి, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ఈ విధంగా మనకి ఉంటుంది. దీంట్లో గమనించినట్లయితే ఫస్ట్ నేమ్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ అయితే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, పార్లమెంట్ అయితే పార్లమెంట్. ఇప్పుడు మనకి రెండిట్లకి ఓటింగ్ జరుగుతుంది కాబట్టి, ఈ పీఓ డైరీ అనేది 2 కాపీలు సిద్ధం చేసుకోవాలి ఎప్పుడు కూడా. పోలింగ్ డేటు, ఎలక్షన్ కమిషన్ వారు నిర్ణయించిన పోలింగ్ డేట్ ఎప్పుడుంటుంది? ఈ ఎలక్షన్ చూసినట్లయితే 13వ తారీఖు మే నెల 2024 పోలింగ్ డేట్ వేయాలి. నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్. మీ పోలింగ్ స్టేషన్‌కి ఒక నంబర్ ఉంటుంది. దాని పేరు కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది. అంటే ఈ మీ కాన్స్టిట్యుయెన్సీ పేరు, దాని యొక్క నంబర్ కూడా ఉంటుంది. ఆ నంబర్ వేసి చిన్న డాష్ పెట్టి కాన్స్టిట్యుయెన్సీ గాని, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ గాని, పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ గాని మనం రాయవలసి ఉంటుంది. హౌస్ ఆఫ్ పార్లమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన అభ్యర్థి ఏ కాన్స్టిట్యుయెన్సీ చేస్తున్నాడో, అదేవిధంగా అసెంబ్లీ అంటే స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిందని గుర్తించండి. ఇక ఈ పోలింగ్ నిర్వహించే పోలింగ్ బూత్ ఎక్కడుందనేది మనం చెప్పవలసి ఉంటుంది కాబట్టి, అది గవర్నమెంట్, క్వాజీ గవర్నమెంట్. జనరల్‌గా అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్‌లోను, గవర్నమెంట్ బిల్డింగ్స్‌లోనే ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ బిల్డింగ్. ఆ బిల్డింగు దేనికి చెంది ఎక్కువగా స్కూల్స్ ఉంటది. స్కూల్ పేరు, విలేజ్ అయితే విలేజ్, సిటీ అయితే సిటీ పేరు రాయవలసి ఉంటుంది. ప్రైవేట్ బిల్డింగ్స్ మనం యూజ్ చెయ్యం. అలాగే టెంపరరీ స్ట్రక్చర్ ఏది కూడా మనం యూజ్ చేయము. ఇక నంబర్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్ రిక్రూటెడ్ లోకల్లీ ఇఫ్ ఎనీ. అంటే మనకి పోలింగ్ ఆఫీసర్స్ లేనప్పుడు ఇది కూడా మనం ఏమి రాయవసరం లేదు. ఎందుకంటే సఫిషియెంట్‌గా మనకి ఎలక్షన్ కమిషన్ వారే పోలింగ్ డ్యూటీస్ ఎంప్లాయీస్ అందరికి నిర్ణయిస్తారు కాబట్టి, ఈ కాలమ్ కూడా నిల్ అని పెట్టాలి. లేదా నో అని పెట్టాలి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ గాని, ఎలక్షన్‌కి సంబంధించి ఏ ఫార్మ్ ఫిల్ చేస్తున్నా సరే, మనకి వర్తించకపోతే నో అని గాని, నిల్ అని గాని కంపల్సరీగా మనం అక్కడ రాయాలి. ఏమీ రాయకుండా కూడా మాత్రం ఇవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. నంబర్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ రిక్రూటెడ్ లోకల్లీ అన్నప్పుడు ఇక్కడ నిల్. నో, నో అని గాని, నిల్ గాని అని పెట్టాలి.
అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్ మేడ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ డ్యూలీ అపాయింటెడ్ పోలింగ్ ఆఫీసర్ ఇఫ్ ఎనీ అండ్ ద రీజన్ సచ్ అపాయింట్మెంట్ ఇది కూడా నో అవుతుంది. నెక్స్ట్ వచ్చి సీరియల్ నెంబర్ 6 వచ్చి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్. మనకిచ్చే ఈవీఎంస్ గురించి రాయవలసి ఉంటుంది కాబట్టి నంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ యూజ్డ్. జనరల్‌గా ఒక్కటే కంట్రోల్ యూనిట్ యూజ్ చేస్తాము. ఏదైనా మిస్టేక్స్ వచ్చింది, ఏదైనా అవాంతరాల వల్ల కంట్రోల్ యూనిట్ పనిచేయడం ఆగిపోతే రెండో కంట్రోల్ యూనిట్ మనకివ్వడం జరుగుతుంది. ఇక్కడ రెండవ అంటే మధ్యలో పనిచేయడం మానిస్తే మాత్రమే 2 కంట్రోల్ యూనిట్‌లొస్తాయి. అప్పుడు నంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్స్ 2 అని వేయాలి. ఇక్కడ మీరు మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మాక్ పోలింగ్ దగ్గర గాని మీకు కంట్రోల్ యూనిట్ ప్రాబ్లమ్ అయితే సెక్టోరల్ ఆఫీసర్ వెంటనే మారుస్తారు. అప్పుడు మీకు మొదటి నుంచి ఒకే కంట్రోల్ యూనిట్ ఉంటుంది కాబట్టి ఆ కంట్రోల్ యూనిట్ సెక్టోరల్ ఆఫీసర్ గారు తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడే. కాబట్టి అప్పుడు ఆ విషయంలో మాత్రము అంటే మీరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఇచ్చిన కంట్రోల్ యూనిట్ పనిచేయలేదు మాక్ పోలింగ్ చేసేటప్పుడు. దాన్ని తిరిగి సెక్టోరల్ ఆఫీసర్‌కి ఇచ్చేసారు. ఆహ్, ఈ మరలా వారు ఇంకో కొత్తదిచ్చారు. ఆ నంబర్ మాత్రమే, ఆ యూనిట్ మాత్రమే వెయ్యాలిక్కడ. అంతే తప్ప 2 ఇచ్చారు నాకు 2 వేసారని వేయకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్స్ యూజ్డ్ అయితే జనరల్‌గా ఒకటే ఉంటుంది. ఈ కొన్ని సర్కమ్‌స్టాన్సెస్‌లో అయితే రెండోది కూడా రావచ్చు పని చేయనప్పుడు. అప్పుడు సీరియల్ నంబరు ఆఫ్ కంట్రోల్ యూనిట్. ఆ కంట్రోల్ యూనిట్ మీద సీరియల్ నంబర్ స్టిక్కర్ అంటించి ఉంటుంది. ఆ స్టిక్కర్‌ని చూసుకొని మనం ఇక్కడ కంట్రోల్ యూనిట్ సీరియల్ నంబర్‌ని మనం వేయవలసి ఉంటుంది. ఇంకోటి మై డియర్ ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ స్టిక్కరు మనం కంట్రోల్ యూనిట్ సీయూని ఆన్ చేసినప్పుడు అది దాని యొక్క సీరియల్ నంబర్ కూడా డిస్‌ప్లే చేస్తుంది. అంటే దాని మీద అంటించిన స్టిక్కరు ఆ కంట్రోల్ యూనిట్ డిస్‌ప్లే చేసే నంబరు ఒకటా కాదని ఒకసారి మనం టాలీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్. బ్యాలెట్ యూనిట్లు ఎన్నిచ్చారు? జనరల్‌గా బ్యాలెట్ యూనిట్‌లో 16 ఉంటాయి. అంటే 15 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటే ఒకటి నోటా. నోటాతో కలిపి 16. 16 కంటే దాటినప్పుడు రెండవ బ్యాలెట్ యూనిట్ ఇస్తారు. అది మీరు గమనించండి. మీ మీ డ్యూటీ పడ్డ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమంది కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఎన్ని బ్యాలెట్ యూనిట్లు ఇచ్చారు. 2 బ్యాలెట్ యూనిట్లు ఇచ్చినప్పుడు 2 అని రాస్తారు. జనరల్‌గా అందరికి కూడా ఒకటే ఉంటుంది. ఆ ఒకటే అని రాస్తారు. ఇక సీరియల్ నంబర్ ఆఫ్ ది బ్యాలెట్ యూనిట్. బ్యాలెట్ యూనిట్ యొక్క సీరియల్ నంబర్ ఇక్కడ వేయవలసి ఉంటుంది. జనరల్‌గా బ్యాలెట్ యూనిట్స్ ప్రాబ్లమ్ రాదు. బ్యాలెట్ యూనిట్ గాని ప్రాబ్లమ్ వచ్చిందంటే మొత్తం ఈవీఎంస్ అన్నిటిని కూడా మార్చవలసిన అవసరం ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ పేపర్ సీల్స్ యూజ్డ్. ఇక్కడ పేపర్ సీల్స్ అంటే మనకు 2 రకాల పేపర్ సీల్స్ ఉంటాయి. ఒకటి గ్రీన్ పేపర్ సీల్స్, ఒకటి పింక్ కలర్స్ పేపర్ సీల్. ఇక్కడ వేయవలసింది ఏంటంటే గ్రీన్ కలర్ పేపర్ సీల్ అకౌంట్ మాత్రమే వెయ్యాలి. పింక్ కలర్ అనేది మనం మాక్ పోలింగ్‌కి ఉపయోగిస్తాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఇక్కడ దాన్ని మెన్షన్ చేయగలం. దాని అకౌంట్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి ఈ గ్రీన్ కలర్ పేపర్ సీల్స్ ఎన్నిచ్చారు? యూజ్డ్. పేపర్ సీల్స్ యూజ్డ్ అంటే ఒకటి ఉపయోగించాం, 2 ఉపయోగించాం. అలాగే దాని యొక్క సీరియల్ నంబర్ ఇక్కడ రాయాలి. ముందుగానే మీరు ఇది నోట్ చేసి ఉంచుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాగ్స్ సప్లైడ్. మనకి స్పెషల్ ట్యాగ్స్ ఎన్ని సప్లై చేశారు వాళ్ళు? అంటే కంట్రోల్ యూనిట్‌లో ఆ క్లోజ్ బటన్ దగ్గరకి వచ్చేసరికి మనం సీల్ ఏస్తాం. అది స్పెషల్ ట్యాగ్స్. ఆ స్పెషల్ ట్యాగ్ ఎన్నిచ్చారు? అది మనం ఉపయోగించిన స్పెషల్ ట్యాగ్ యొక్క సీరియల్ నంబర్ వేయాలి. మనం ఏదైతే యూజ్ చేసామో, ఆ యూజ్ చేసిన స్పెషల్ ట్యాగ్ యొక్క సీరియల్ నంబర్ ఎయాలి. అదేవిధంగా నంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాగ్స్ యూజ్డ్. సీరియల్ నంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాగ్ యూజ్డ్. సీరియల్ నంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాగ్స్ రిటర్న్ అండ్ అన్‌యూజ్డ్. రిటర్న్ గాని, అన్‌యూజ్డ్ గాని ఎప్పుడు చేస్తాం? అన్‌యూజ్డ్. ఉపయోగించినప్పుడు ఏదన్నా చిరిగిపోయినప్పుడు, దాని బ్రేకేజ్ అయినప్పుడు అది అన్‌యూజ్డ్ కింద రాసేసి మనం తిరిగి ఇచ్చేస్తాం. కాబట్టి ఈ స్పెషల్ ట్యాగ్స్ మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి. నోట్ చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ ఇ ఇవి పీఓ డైరీని 2 కాపీలు రాయాలి. అసెంబ్లీకి వేరుగా రాయాలి. పార్లమెంట్‌కి కూడా వేరుగా రాయాలి. నెక్స్ట్ 7బి, 7ఏ, 7బి అప్లికబుల్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ వేర్ వీవీప్యాట్ సిస్టమ్ ఈస్ యూజ్డ్. నంబర్ ఆఫ్ ప్రింటర్స్ యూజ్డ్. సీరియల్ నంబర్ ఆఫ్ ప్రింటర్స్. వీవీప్యాట్ ప్రింటర్స్ జనరల్‌గా మనం ఏం ఉపయోగించం. ఆహ్, అప్లికబుల్ ప్రింటర్స్ ఏమి లేవు. అప్లికబుల్ పోలింగ్ స్టేషన్ వేర్ వీవీప్యాట్ సిస్టమ్ ఈస్ యూజ్డ్.
ఈ వీవీప్యాట్ సిస్టమ్ ప్రింటర్ ఒకటి ఉపయోగిస్తాం. సీరియల్ నంబర్ కూడా ప్రింటర్ ఒకటి ఉంటుంది కాబట్టి వీవీప్యాట్ సీరియల్ నంబరు ఇక్కడ వెయ్యాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రింటర్ అంటే ఇక్కడ వీవీప్యాటే ప్రింట్ అంటే ఓటరు ఏ అభ్యర్థికైతే వేస్తాడో ఆ అభ్యర్థి యొక్క స్లిప్ ఓటింగ్ స్లిప్ ఆ సింబల్‌తో కూడిన స్లిప్ వచ్చి ఆ బాక్స్‌లో పడుతుంది. ఆ వీవీప్యాట్‌లో దాన్ని ప్రింటర్ అంటాం కాబట్టి ఆ ప్రింటర్ ఎన్ని యూజ్ చేసావు వీవీప్యాట్ ఒకటి. దాని యొక్క సీరియల్ నంబర్ ఇక్కడ వేయాలి. నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అపాయింటెడ్ పోలింగ్ ఏజెంట్స్ అట్ ద పోలింగ్ స్టేషన్. పోలింగ్ స్టేషన్‌లో ఎంతమంది మనం పోలింగ్ ఏజెంట్స్ నియమించామో ఇక్కడ నంబర్ వేయాలి. అలాగే చూడండి నంబర్ ఆఫ్ 9లో 1 నంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ప్రెజెంట్ అట్ ద కమెన్స్‌మెంట్ ఆఫ్ పోల్. పోలింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఎంతమంది పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు. నంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ హూ అరైవ్డ్ లేట్‌గా ఎంతమంది పోలింగ్ ఏజెంట్స్ వచ్చారు. అదేవిధంగా నంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ప్రెజెంట్ అట్ ద క్లోజింగ్ ఆఫ్ ద పోలింగ్ క్లోజర్ అంటే ఈవినింగ్ 6కి ఎంతమంది పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు. ఆ వివరాలు కూడా ఇక్కడ వ్రాయాలి. నెక్స్ట్ 10th కాలమ్ చూసినట్లయితే టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ అసైన్ టు ద పోలింగ్ స్టేషన్. మన పోలింగ్ స్టేషన్‌కి ఎంతమంది ఓటర్లతో కూడిన ఓటింగ్ లిస్ట్ అంటే మార్క్డ్ కాపీస్‌లో ఎంతమంది ఉన్నా ఆ నంబర్ ఇక్కడ వేయవలసి ఉంటుంది. నంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఇది అయిపోయింది. నంబర్ ఆఫ్ ఓటర్స్ అసైన్డ్ టు ది పోలింగ్ స్టేషన్. ఆ నంబర్‌ని ఇక్కడ వేయాలి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ అలౌడ్ టు ఓటింగ్ అకార్డింగ్ టు మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రోల్. ఎలక్ట్రోల్ ప్రకారం మార్క్డ్ కాపీ ప్రకారం ఎంతమంది. ఈ నంబరు ఒకటే ఉంటుంది. టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఫార్మ్ 17A. ఫార్మ్ 17A అంటే ఏపీఓ గారు రాస్తారు. ఏపీఓ గారు కాదు. ఏపీఓ తరఫున ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ రాస్తారు. ఈ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ రాసే ఈ ఫార్మ్ 17A బుక్‌లో ఉంటుంది. అందులో వచ్చిన ఓటర్ పేరు రిజిస్టర్ చేసుకొని, పేరు వేసుకొని అతను ఏ ఐడీ కార్డ్ తెచ్చారో ఆ ఐడీ కార్డ్ నంబర్ వేసి అతని చేత సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆహ్, ఆ రిజిస్టర్‌లో ఎంతమంది ఓటర్స్ ఓ ఎన్రోల్ అయ్యారనేది ఇక్కడ నంబర్ వేయాలి. నంబర్ ఆఫ్ ఓటర్స్ రికార్డెడ్ యాస్ పర్ ద వోటింగ్ మెషిన్. ఓటింగ్ మెషిన్‌లో గాని లాస్ట్‌లో మనం టోటల్ బటన్ కొట్టిన ఎంతమంది ఓటేసారనేది వస్తుంది. ఈ ఓటింగ్ మెషిన్‌లో ఉన్న ఓటు అదే విధంగా ఇక్కడ రిజిస్టర్ ఓట్స్ కూడా అంటే ఫార్మ్ 17ఏలో ఉండే ఓట్లు సరిపోవాలి జనరల్‌గా. ఒక్కొక్క పర్యాయం సరిపోవు. ఎందువల్లంటే టెస్ట్ ఓట్లు గాని వచ్చినప్పుడు ఇది సరిపోన అవసరం ఉండదు. ఒక్కోసారి అభ్యర్థి ఓటు వేయనని వెళ్ళిపోతాడు. అప్పుడు అదే ఒక పరిస్థితుల్లో ఏంటంటే అభ్యర్థిని పోలింగ్ యొక్క రూల్స్‌ని వయలేషన్ చేసినప్పుడు అంటే గోప్యత లేకుండా, సీక్రెసీ లేకుండా నేను పలానా అభ్యర్థికి వేస్తానని ఇది చేయడం, అక్కడ కొంచెం వయలేషన్ వచ్చినప్పుడు పీఓ ఆ ఓటును వేయడాన్ని నిరాకరించవచ్చు. అయి ఏంటనేది నెక్స్ట్ పేజ్‌లో వస్తది చెప్పుకుందారు. అలాంటప్పుడు ఈ 2 కూడా ఒకే మాదిరిగా ఉండదు. నంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడింగ్ నాట్ టు రికార్డ్ ఓట్ ఇఫ్ ఎనీ. ఎంతమందిని మనం ఓట్ చేయడానికి అంటే రికార్డ్ అవ్వకుండా వెళ్ళిపోయారు. అంటే ఓటు వేయనని వెళ్ళిపోతారు కొంతమంది. కొంతమంది పీఓ గారు నిరాకరిస్తారు. వేయొద్దు అని. అంటే సీక్రెసీ ఆఫ్ ఓటింగ్‌ని వయలేట్ చేశారు. అటువంటి వారి చేత కూడా మనం ఓటింగ్ వేయించడం. వాళ్ళు ఎంతమంది అనేది ఇక్కడ మనం వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ గాని చూసినట్టయితే ఈ పేజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే సిగ్నేచర్ ఆఫ్ ది ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్. ఇది యాక్చువల్‌గా ఆ పేజ్‌లో ఉండాలి. ఇక్కడ ప్రింట్ అయింది. ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ చేత ఇక్కడ సిగ్నేచర్ చేయించాలి. సిగ్నేచర్ ఆఫ్ ద పోలింగ్ ఆఫీసర్ ఇన్‌చార్జ్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్. ఇక్కడ వచ్చి ఏపీఓ గారు సిగ్నేచర్ చేస్తారు. ఇక్కడ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఇక్కడ ఏపీఓ గారు సిగ్నేచర్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేస్తారు. ఇక్కడ పోలింగ్ ఆఫీసర్ ఇన్‌చార్జ్ ఆఫ్ ద రిజిస్టర్ ఓటర్స్ ఇక్కడ ఏపీఓ గారు సిగ్నేచర్ చేస్తారు. తర్వాత 11th కాలమ్ వచ్చి నంబర్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ హూ ఓటెడ్. ఎంతమంది ఓటు వేయడం జరిగింది. పురుషులు ఎంతమంది, మెన్, ఉమెన్, థర్డ్ జెండర్ టోటల్. ఇది మనం ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకొని ఉంచుంటాం కాబట్టి ఆ టోటల్ నంబర్స్‌ని ఇక్కడ వేయవలసి ఉంటుంది. ఇది నెక్స్ట్ ఛాలెంజ్డ్ ఓట్స్. ఛాలెంజ్డ్ ఓట్స్ ఎన్ని అలౌ చేసాం, ఎన్ని రిజెక్ట్ చేసాం, అమౌంట్ ఏమైనా ఫీ కలెక్ట్ చేస్తే ఆ వివరాలు ఇక్కడ వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 13 చూసినట్లయితే నంబర్ ఆఫ్ పర్సన్స్ హూ హావ్ వోటెడ్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్స్‌లో ఈడీసీ ద్వారా ఎవరైనా ఓటు వేశారా? జనరల్‌గా ఎవరు వేయరు. వేసుంటే
ఇక్కడ మనం వేయవలసింది ఈడీసీ సర్టిఫికేట్‌తో. నెక్స్ట్ 13 చూసినట్లయితే నంబర్ ఆఫ్ ఓవర్‌సీస్ ఎలక్టోర్స్ హూ వోటెడ్. ఈ దేశంలో పుట్టి పెరిగి, ఈ దేశం యొక్క పౌరసత్వం ఉండి, విదేశాల్లో ఉంటున్న వారు ఎవరైనా వచ్చి ఓటు వేస్తే వారి యొక్క వివరాలు ఇక్కడ వేయవలసి ఉంటుంది. వారిని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ యొక్క ఒరిజినల్ పాస్‌పోర్ట్ మాత్రమే మనం పరిశీలనలోకి తీసుకోవాలి. ఇంకా దేనిని కూడా పరిశీలనలోకి తీసుకోకూడదు. ఐడెంటిఫికేషన్‌కి ఓన్లీ వారి యొక్క ఒరిజినల్ పాస్‌పోర్ట్. నెక్స్ట్ 14 గాని చూస్తే నంబర్ ఆఫ్ ఎలక్టోర్స్ హూ వోటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంపానియన్. కంపానియన్‌తో వచ్చి ఎంతమంది ఓటేసారు. జనరల్‌గా కంపానియన్‌తో వచ్చేవాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గాని, బ్లైండ్ ఓటర్స్ గాని రావడం జరుగుతుంది కాబట్టి, వారొచ్చినప్పుడు ఆ వివరాలను ఇక్కడ నమోదు చేయాలి. వాళ్ళకి సంబంధించిన ఫార్మ్స్‌ను కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ 15 గాని చూసినట్లయితే నంబర్ ఆఫ్ ఓటర్స్ కాస్ట్ త్రూ ప్రాక్సీ. ప్రాక్సీ ఓట్లు ఎంతమంది వేశారు. ప్రాక్సీ ఓట్స్ ఎవరైనా ఉంటే అది వేయొచ్చు. అంటే ఆర్మీలో గాని, పనిచేస్తున్న వారు ఎవరైనా సరే వాళ్ళ వైఫ్‌కి కానీ, వాళ్ళు ఎవరైతే అసైన్ చేశారో వాళ్ళకి ఆ ఓటు వేయమని ప్రాక్సీ ఓటు వేయొచ్చని ఆర్ఓ గారు స్పెషల్ లెటర్స్ ఇస్తారు. దాని ద్వారా ఎవరైతే ఓట్ చేశారో వాళ్ళు నంబర్ ఇక్కడ వెయ్యాలి. జనరల్‌గా ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి లేకపోవచ్చు. నంబర్ ఆఫ్ టెండర్ ఓట్స్. టెండర్ ఓట్స్ అంటే ఒకరు ఓటు ఇంకొకరు వేసి వెళ్ళిపోయారు. అసలైన ఓటర్ తర్వాతొచ్చాడు. అప్పుడు వాడికి ఓటు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌లో వాళ్ళకి ఓటు ఇవ్వంగానే పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటిస్తాం. అటువంటి ఓటుని టెండర్ ఓట్స్ అంటాం. నంబర్ ఆఫ్ ఎలక్టరాల్స్ ఫ్రమ్ హూమ్ డిక్లేర్డ్ యాస్ టు దేర్ ఏజ్ ఒబ్టైన్డ్. అలాగే హూ రిఫ్యూజ్డ్ టు గివ్ సచ్ డిక్లరేషన్. ఇక్కడ కొంతమంది ఓటర్లొస్తారు. వాళ్ళ ఏజ్ డౌట్‌గా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకొని వాళ్ళ ఏజ్‌ని నిర్ధారణ చేసుకోమని పీఓ గారు చెప్తారు. ఆ పీఓ గారు చెప్పినప్పుడు ఎంతమందైతే ఆ విధంగా వచ్చారు ఏమిటనే వివరాలు ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ వెదర్ ఇట్ వాస్ నెసెసరీ టు అడ్జార్న్ ద పోల్ అండ్ ఇఫ్ సో ద రీజన్ ఫర్ సచ్ అడ్జార్న్‌మెంట్. ఏదైనా అసాధారణమైన సంఘటనలను పోలింగ్‌ని వాయిదా వేయొచ్చు అనే రిమార్క్‌ని ఇక్కడ రాయవలసి ఉంటుంది. జనరల్‌గా ఇది ఇక్కడ నో అనే వస్తుంది. నెక్స్ట్ వన్ నంబర్ ఆఫ్ వోట్ కాస్ట్ ఇన్ ఎవ్రీ 2 అవర్స్. ప్రతి 2 గంటలకి ఒక్కోసారి ఎంతమంది పోలయ్యారనేది మనం రిపోర్ట్ ఇస్తుంటున్నాం. కానీ అక్కడ ఇచ్చే రిపోర్ట్ క్యుములేటివ్‌గా ఇస్తాము. కానీ ఇక్కడ రిపోర్ట్ మాత్రము ఇక్కడ టోటల్ ఓట్స్‌కి ఇక్కడ వేసే ఈ 2 అవర్స్‌కి వేసే ఓటింగ్ టోటల్‌గా సరిపోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే 7 గంటల నుంచి 9 గంటల దాకా 200 మంది వేశారు. 9-11 ఒక యా 50 మంది వేసామనుకోండి 50 వస్తుంది. ఆ విధంగా విడివిడిగా ఇది మాత్రం క్యుములేటివ్‌గా రాదు. ఈ 2 అవర్స్, 2 అవర్స్‌లో వస్తుంది. ఇక్కడ 3-5 వరకు మాత్రం ఇచ్చారు. మనం ఎక్స్‌ట్రా 5-6 అనే కాలమ్ కూడా పెట్టుకొని ఇక్కడ మనం వేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ 19థ్ కాలమ్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి డీటెయిల్ ఆఫ్ విజిటర్స్ అట్ ద పోలింగ్ స్టేషన్ యాస్ పర్ విజిట్ షీట్. విజిట్ షీట్ ప్రకారము మనకి విజిట్ షీట్ ఇస్తారు. ఎంతమంది అయితే మన పోలింగ్ స్టేషన్‌ని విజిట్ చేశారో ఆ వివరాలు ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఆ వివరాలన్నీ మీకన్నీ తెలుసు. ఇక్కడ మనం పోలింగ్ విజిట్ షీట్ ఇచ్చి విజిట్ రాయించేవారు ఎవరంటే అబ్జర్వర్ గాని, డీఈఓ, ఆర్ఓ, ఏఆర్ఓ, సెక్టర్ మ్యాజిస్ట్రేట్, జోనల్ మ్యాజిస్ట్రేట్, పెట్రోలింగ్ మ్యాజిస్ట్రేట్ వీళ్ళు వచ్చినప్పుడు మనం ఇక్కడ విజిట్ షీట్‌లో విజిట్ రాయవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఏ టైంలో వచ్చారు, ఆ కారణం ఏంటి, బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వాలి. యాస్ పర్ ఫార్మ్ 17 ప్రకారం అప్పుడు ఎంతమంది ఓటర్స్ పోల్ అయ్యారు, ఈవీఎంలో ఎంతమంది ఉన్నాయని వివరాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 20 కాలమ్ చూసినట్టు నంబర్ ఆఫ్ స్లిప్ ఇష్యూడ్ అట్ ద క్లోజింగ్ అవర్ ఆఫ్ ద పోలింగ్ టు ద ఎలక్టోరల్ స్టాండింగ్ ఇన్ ద క్యూ. అంటే పోలింగ్ టైమ్ అయిపోయినా సరే ఇంకా పోలింగ్ బూత్ ప్రెమిసెస్‌లో ఉంటూ లైన్‌లో ఉండే వాళ్ళందరికి కూడా మనం ఓట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వెనకతల నుంచి ఫస్ట్ నంబర్ ఇచ్చుకుంటూ ముందుకొస్తాం. అటువంటి వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు ఇక్కడ వేయవలసి ఉంటుంది. ఈ 20 కాలమ్‌లో. నెక్స్ట్ బి చూడండి. టైమ్ అట్ విచ్ పోల్ ఫైనల్లీ క్లోజ్డ్ ఆఫ్టర్ ద లాస్ట్ సచ్ ఎలక్టరల్ కాస్ట్ హిస్ ఓట్. ఆఖరి ఓటరు ఎప్పుడు తన ఓటు వేసాడనేది వివరాలు ఇక్కడ రాయవలసి ఉంటుంది. 21 చూడండి. ఎలక్టరల్ అఫెన్స్ విత్ డీటెయిల్స్. ఏ రకమైన అఫెన్స్, నంబర్ ఆఫ్ కేసెస్, క్యాన్వాసింగ్ విత్ ద 100 మీటర్స్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్. మన పోలింగ్ స్టేషన్ పరిధిలో 100 మీటర్ల పరిధిలో ఎవరో కూడా క్యాన్వాసింగ్ చేయకుండా ఉన్నారా, చేశారా లేదా అన్నది అసలు చేయకూడదు, చేయలేదని రాయవలసి ఉంటుంది. ఏం ఇంపర్సనేషన్ ఆఫ్ ఓటర్స్
fraud and defective destroying or removing a list of notice of the documents at the polling station, braiding of voters, ఇంటిమిడేషన్ ఆఫ్ ఓటర్స్ అండ్ అదర్ పర్సన్స్, బూత్ క్యాప్చరింగ్ ఇటువంటి ఏమైనా జరిగితే ఇక్కడ వేయవలసి ఉంటుంది. వాజ్ ద పోలింగ్ ఇంటరప్టెడ్ ఆర్ అబ్స్ట్రక్టెడ్ బై రైట్ జరిగిందా, ఓపెన్ వైలెన్స్ ఏమైనా జరిగిందా, నేచురల్ కెలామిటీ వల్ల జరిగిందా, బూత్ క్యాప్చరింగ్ జరిగిందా, ఫెయిల్యూర్ ఆఫ్ ఓటింగ్ మెషినా, ఎనీ అదర్ కేసెస్ ఉంటే అవి ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 23rd చూడండి, వాజ్ పోలింగ్ weighted by any voting machine using at the polling station having been unlawfully taken out of the custody of the presiding officer, accidental or intentionally lost or destroyed, damaged or tampered with, ఇవైనా జరిగితే ఇవి రాయాలి. అంటే ఈవింగ్ మిషన్లు పట్టుకెళ్ళిపోవడం కానీ, వాటిని పాడు చేయడం కానీ, ఇంకు పోయడం కానీ, ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగితే ఇక్కడ రాయవలసింది. ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ 24th, సీరియస్ కంప్లైంట్స్ ఇఫ్ ఎనీ మేడ్ బై ద క్యాండిడేట్స్ ఆర్ ఏజెంట్స్ కానీ క్యాండిడేట్స్ కానీ సీరియస్ కంప్లైంట్స్ ఏమైనా వస్తే ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెంబర్ ఆఫ్ కేసెస్ బ్రీచ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అతిక్రమించి ఏమైనా కేసెస్ జరిగినా ఆ వివరాలు ఇక్కడ ఉంది. రిపోర్ట్ ఆఫ్ ద మిస్టేక్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ కమిటెడ్ ఇఫ్ ఎనీ అట్ ద పోలింగ్ స్టేషన్. ఏమైనా మిస్టేక్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఏమైనా వస్తే ఇది జనరల్గా ప్రశాంతంగానే జరిగిందని మనం ఇవ్వాల్సి ఉంటుంది. వెదర్ ద డెక్లరేషన్ హ్యావ్ బీన్ మేడ్ బిఫోర్ ద commencement of the poll and if necessary during the course of poll when new voting machine is used and at the end of the poll as necessary. ఇక్కడ ఏమైనా మార్చారా, పోలింగ్ స్టేషన్ అంటే పోల్ కమెన్స్మెంట్ ఏవో డెక్లరేషన్ ఇటువంటి ఇచ్చారా అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఏమన్నా ఓటింగ్ మిషన్స్ ఏమన్నా న్యూ ఓటింగ్ మిషన్స్ ఏమన్నా మనం చేంజ్ చేస్తుంటే ఆ వివరాలు ఇక్కడ రాయాలి. ఇవన్నీ రాసిన తర్వాత ప్లేస్ డేట్ వేసి ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు సంతకం చేస్తారన్నమాట. ఇది 2 కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యొక్క డైరీని ఫిల్ చేసే విధానము. నెక్స్ట్ ఫామ్ 17C ఏ విధంగా ఫిల్ చేయాలనేది